పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక్క నిమిషం, ఒకసారి చంద్రబాబు గారు జగన్ గారిని ఉద్దేశించి ఎలా దూషిస్తున్నది ఒకసారి విందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. రైట్. ప్రసాద్ గారు రాజమండ్రి నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి చంద్రబాబు గారు ఇలా దూషిస్తున్నారు? ఇంకోవైపు ఏమో మా దగ్గర మంత్రదండం లేదని పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేస్తున్నారు. చంద్రబాబు గారు అంతకుముందే నాకు భయం వేస్తుంది అన్నాడు, ఇప్పుడేమో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు అంటున్నాడు. ఇవన్నీ ఏమిటి? ఆయన భయపడుతున్నాడా జగన్ గారికి? ఏమిటి మీరేమనుకుంటున్నారు? నమస్తే కేఎస్ఆర్ గారు, మీకు మీ ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఏమాత్రమైన భయం లేదు సార్. మీ భయం చంద్రబాబు నాయుడు గారే పడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి కొత్తగా సీఎం అయిన వ్యక్తి కాదు. కరెక్ట్. ఆయన మైండ్ లో ఉన్నది 10 మంది చేత నిన్న అప్పుడు శ్రీకాకుళం సైడ్ రాజు గారు ఎవరు ఎమ్మెల్యే ఒక ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు ఏమని ఇవన్నీ ఇవ్వద్దని. అలాగో 10 చోట్ల చెప్పించి ఈ స్కీమ్లన్నీ ఎత్తేస్తారు. ఈ డబ్బులన్నీ పట్టుకెళ్లి జగన్ గారు 5 సంవత్సరాలు ప్రజలకు పంచిపెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో నీళ్ళలో పోస్తారు. అంతేనా? ఆ నీళ్లు అది పూడదు. ఎందుకంటే నేను అక్కడ ఇది ఈ గేమ్స్ ఆడిస్తానంటే స్విమ్మింగ్ పూల్ పెట్టి అక్కడ ఈత పోటీలు పెట్టాలి అంతే. అట్లా కాదుగా, ప్రజల్ని పచ్చిగా మోసం చేశారన్న విషయాన్ని చెప్పకుండా వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంత్రదండం లేదంట, చంద్రబాబు గారికి ఏమో జగన్ భూతం అంట. ఏంటి మాటలు? ముందు వాళ్ళు ఏం చెప్పారో చేస్తామా చేయమా, మేము తప్పు చేసాము మేము ఏం చేయట్లేదని చెప్పేసేమనండి. మీరు చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే చెప్పినట్టుగా. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. జగన్ గారిని ఇట్లా బూతులు తిట్టడం, చంద్రబాబు గారు అట్లా బూతులు తిట్టడం అని మీరు సమర్థిస్తారా? ఆయన నైజం అంతేనండి. ఆయన పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని ఒక నానుడు ఉందండి. ఓకే. అటువంటి మనిషి అండి ఆయన. ఆయన్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు మారాలి కానీ ఆయన మాత్రం మారడండి. అంతేనా? ఓకే. తర్వాత ఈ అన్నా క్యాన్సిల్ గురించి ఒక స్లోగన్లు వస్తున్నాయండి. ఏంటవి? డబ్బులున్న వాళ్ళంతా హోటల్లో తినాలంటే డబ్బులు లేని వాళ్ళు మాత్రం దాంట్లో తిని ఏర్పాటు చేయాలంటండి. డబ్బులున్న వాళ్ళు కూడా తింటుంటే దాంట్లో పేదలకి తినడానికి ఉండలేదంటండి. అన్నీ కలిపి ఎంతమందికి ఇస్తారు? 200-300 మందికి ఇస్తే పేదరికం పోయినట్టే. పేదలకి అందరూ ఇళ్లలోంచి మానేసి వంటలు చేసుకోకుండా అక్కడే ఉంటారా?